గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ సొంత గూటికి చేరనున్నారు. బీజేపీ అధిష్టానం జరిపిన బుజ్జగింపులు ఫలించాయి. రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజాసింగ్ ఢిల్లీ పెద్దల మాటతో మెత్తబడ్డారు. బీజేపీలోనే కొనసాగుతారని ఢిల్లీ పెద్దలకు హామీనిచ్చారు. రాజాసింగ్ మళ్లీ బీజేపీలో చేరే ప్రక్రియను వేగవంతం చేయాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర బీజేపీ నాయకులను ఆదేశించినట్లు తెలిసింది. రాజాసింగ్ కట్టర్ హిందూవాది అని, అలాంటి వారిని కోల్పోవడం పార్టీకి తీరని నష్టం చేస్తుందని అధిష్టానం భావించింది. కేంద్ర నిఘా వర్గాల నివేదికలు కూడా రాజాసింగ్ పార్టీని వీడడం నష్టదాయకమని బీజేపీ అధిష్టానానికి చెప్పేశాయి. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి కాషాయ సంస్థల ప్రతినిధులు కూడా రాజాసింగ్ ను వదులుకోవడం తెలంగాణ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పార్టీకి తీరని నష్టమని నివేదికలు పంపినట్టుగా సమాచారం. హైదరాబాద్ నగరంలో త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను దూరం చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదని పార్టీ అధిష్టానం భావించింది. రాష్ట్ర నాయకత్వంతో రాజాసింగ్ కు ఉన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ను కేంద్ర నాయకత్వం ఆదేశించినట్టు తెలిసింది. రాజాసింగ్ కూడా తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. బీజేపీలోనే కొనసాగుతారని, గోషామహల్ కు ఉప ఎన్నిక రాదని స్పష్టం చేసినట్టు తెలిసింది. తాజా పరిణామాలతో గోషామహల్ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కాంగ్రెస్ గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కండువా ఎప్పుడు కప్పుకుంటున్నారు? నేను కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో కూడా నేను చేరను. నేను ఫస్ట్ ఒక హిందూ. నా ధర్మం గురించి ఏ పార్టీలో మాట్లాడడానికి నాకు ఫ్రీడమ్ ఇస్తారు, అదే పార్టీలోనే ఉంటాను. కానీ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి మళ్ళీ పోటీ చేస్తారా లేదంటే? ఎక్కడ కూడా ఉప ఎన్నికలు రాదు. ఇప్పుడు గోషామహల్ గడ్డ మా భారతీయ జనతా పార్టీ అడ్డా, ఎట్లాంటివి కూడా ఉప ఎన్నికలు రాదు. ఒకవేళ వస్తే దాని తర్వాత చూస్తాం. బీజేపీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? బీజేపీ గురించి, బీజేపీ పార్టీ అంటే ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి మంచి పనిచేసే ఒకటే ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను పార్టీలో లేను, కానీ నేను సచ్చే వరకు ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, యోగి గారు పనిచేసే వాళ్ళే కార్యక్రమాలు నేను ప్రచారం చేసుకుంటూనే ఉంటాను. ఒకవేళ అమిత్ షా నుంచి కాల్ వస్తే మీరు వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు అమిత్ షా గారు నాకు కాల్ చేస్తే నేనంతా పెద్ద కాదు. జస్ట్ కేంద్రం నుంచి ఏదైనా ఒక మంచి మెసేజ్ వస్తే చాలు. నా ఉద్దేశం ఏముండే, ఇవాళ ల్యాక్స్ ఆఫ్ కార్యకర్తలు గొంతు నేను ఢిల్లీ వాళ్ళకు పంపించాలని నేను చిన్న ఒక ప్రయత్నం చేసినాను. దాంట్లో నేను ఫెయిల్ అయ్యాను. ఎవరితోని నాకు శత్రుత లేదు. ఎవరు కూడా నాకు ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా నాకు ఏ ఇబ్బంది కూడా లేదు. ఎట్లయినా ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాం. ఇంకా ఇంతవరకు మేము ఇండిపెండెంట్గా ఉందాం, చూడాలి. ఇప్పుడు నేనైతే అది చూడలేను, నేనైతే అది వీల్లేను. ఒకవేళ కేంద్రం నుంచి అట్లాంటి ఆదేశం వస్తే కూడా ఐ రెడీ. ఇప్పుడు మాధవి లత కానీ ఎవరైనా కానీ ఒకవేళ కేంద్రం నుంచి ఆదేశం వచ్చింది, రాజాసింగ్ గారు మీరు రిజైన్ చేసేయండి అంటే నేను రిజైన్ చేసేస్తాను. ఎవరికి బీజేపీ క్యాండిడేట్ పెడతారు అది కేంద్ర అధిష్టానం కానీ రాష్ట్ర అధికారులు చూసుకుంటారు.